హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. ఈ వీడియోలో మనం వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో అదేంటంటే ఎంఏ కానీ, ఎంఎస్సీ కానీ, ఎంకామ్ కానీ అండ్ అదర్ డిప్లొమా కోర్సెస్ కానీ అండ్ అదర్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ సంబంధించిన కోర్సెస్ కానీ మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నట్లయితే మీకు సంబంధించి ప్రజెంట్ ఫస్ట్ సెమిస్టర్ యొక్క ఎగ్జామినేషన్ ఫీ అండ్ అదేవిధంగా సెకండ్ ఇయర్కి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది. మీరు ప్రజెంట్ దీంట్లో కనుక కోర్సెస్ చేస్తున్నట్లయితే మీ సబ్జెక్ట్ సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీ అయితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పే చేయండి. సో ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఎవరైతే ఎంఏకి సంబంధించి ఫస్ట్ ఇయర్ కానీ, సెకండ్ ఇయర్ కానీ, లైక్ ఎకనామిక్స్ కానీ, హిస్టరీ కానీ, పొలిటికల్ సైన్స్ కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, సోషియాలజీ కానీ, తెలుగు కానీ, హిందీ కానీ, అదర్ లాంగ్వేజెస్ కానీ అండ్ ఎంఎస్సీకి సంబంధించి ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ అండ్ అదేవిధంగా ఎంకామ్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్. ఎంఎస్సీలో మనం తీసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బాటనీ కానీ, జువాలజీ కానీ, డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. ఎంఎల్ఐసీ కానీ, పీజీ డిప్లొమా కోర్సెస్ కానీ వీటికి సంబంధించి ప్రజెంట్ మనం ఎగ్జామినేషన్ ఫీ పే చేయడానికి అయితే ఈ అప్డేట్ రావడం జరిగింది. మనకి ఎగ్జామ్స్ అనేది వచ్చేసి ఏంటంటే 31 జూలై 2024 నుంచి 23 ఆగస్టు 2024 మధ్యలో అయితే ఎగ్జామినేషన్ సంబంధించిన స్కెడ్యూల్ అయితే వాళ్ళు ఇవ్వనున్నారు. ఆ స్కెడ్యూల్ ప్రకారం మీకు ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. ఈ ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం ఎగ్జామినేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీ అనేది తెలంగాణ ఆర్ ఏపీ ఆన్లైన్ సెంటర్స్ ద్వారా డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ ద్వారా అయితే పే చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్గా మీరు మొబైల్ ద్వారా అయితే పే చేసుకోలేరు. మీకు నియర్ బై నెట్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీ పే చేయడానికి లాస్ట్ డేట్ ఏంటి, విత్ లేట్ ఫీ అని మీరు క్వైరీ చేసినట్టయితే మనకు ఎగ్జామినేషన్ ఫీ అనేది స్టార్టింగ్ వచ్చేసి 15th జూన్ 2024 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ మనకు 7th జూలై 2024 అయితే లాస్ట్ డేట్. ఎవరైతే ప్రజెంట్ ఓపెన్ పీజీ కానీ, ఓపెన్ డిప్లొమా కోర్సెస్ కానీ, ఓపెన్ సర్టిఫికేట్ కోర్సెస్ కోసం అడ్మిషన్ తీసుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు మీ యొక్క ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయండి. ప్రీవియస్లో ఆల్రెడీ త్రూ ది మొబైల్ ద్వారా ఎలా పే చేయాలనేది మేమైతే డీటెయిల్ వీడియో చేసాము. బట్ మొబైల్లో కానీ మీకు సంబంధించిన ల్యాప్టాప్ ద్వారా కానీ మీరు ఈజీగా అయితే పే చేసుకోలేరు డ్యూ టు సమ్ రీజన్స్. మీరు డైరెక్ట్గా నియర్ బై నెట్ సెంటర్స్కి వెళ్ళేసి ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ ఫీ పే చేయడానికి లాస్ట్ డేట్ మనకు 7th జూలై 2024 అని చెప్పుకున్నాము. విత్ లేట్ ఫీ 500 తోటి అయితే మనకు 14th వరకు అవకాశం ఇచ్చారు. విత్ లేట్ ఫీ 1000 వచ్చేసి మనకు 24 వరకు అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ఎగ్జామినేషన్ ఫీ యొక్క అప్డేట్ అయితే. అండ్ బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు కానీ, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కానీ ఎగ్జామినేషన్ ఫీ పే చేయాలంటే వారికి సంబంధించిన రూల్స్ కూడా కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ పీజీ సెకండ్ ఇయర్ వాళ్ళు అయినట్లయితే ఇక్కడ పీజీ సెకండ్ ఇయర్కి సంబంధించి ఎంఏలో డిఫరెంట్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు 2020 నుంచి 2022 బ్యాచెస్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ పీరియడ్ కూడా ఇచ్చారు, ఏ డేట్లో ఉంటుంది అనేది. సెకండ్ ఇయర్కి సంబంధించి సైకాలజీ బ్యాచెస్ ఇచ్చారు, జువాలజీకి సంబంధించి ఇలా టోటల్ బ్యాచెస్ అయితే ఇచ్చారు. రీఅడ్మిషన్ తీసుకున్న స్టూడెంట్స్ కూడా దీంట్లో అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యాజ్ పర్ మీ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయండి. అండ్ పీజీ ఫస్ట్ ఇయర్కి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఎవరైతే 2020 నుంచి 23rd బ్యాచెస్ వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకొని ఓపెన్ డిగ్రీలో ఓపెన్ పీజీలో జాయిన్ అయిన వారు ఉన్నారు, మీరు ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయొచ్చు. ఎంబీఏకి సంబంధించి 3rd సెమిస్టర్ ఇచ్చారు. ఇలా టోటల్గా ప్రజెంట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాళ్ళు ఏ కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారో అన్ని కోర్సెస్కి ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీ పే చేయడానికి అయితే మనకు అప్డేట్ ఇచ్చారు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ సంబంధించి కూడా మనకి లిస్ట్ అవుట్ అయితే చేయడం జరిగింది. మీకు మ్యాక్సిమం మీకు నియర్ బై ఉన్న సెంటర్స్లోనే ఎగ్జామ్ అయితే పడుతుంది. మీరు ఎక్కడైతే స్టడీ సెంటర్ చూస్ చేసుకోవడం జరిగిందో దాంట్లోనే ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.